విడిపోయిన 2 కాదు, 700 పాకిస్తాన్లు ఉన్నాయి. నీ హైదరాబాద్ లోనే పాకిస్తాన్ ఉంది, నీ తెలంగాణలో చాలా 4-5 పాకిస్తాన్లు ఉన్నాయి. అందుకని ముస్లింని చంపేశారు అని చెప్తారు. కానీ అసలు విషయం అది కాదు. వాడు షియా, చంపడానికి వచ్చిన వాళ్ళు సున్నీలు. ఇది అసలు కథ. వాళ్ళ సంఖ్య ఎక్కువ, హిందువుల సంఖ్య తక్కువ. హిందువులు అక్కడి నుంచి వేరే ఊళ్ళకి వెళ్ళిపోయారు. ప్రతి హిందువు వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డ ఉంటే ఆడబిడ్డకు ఖచ్చితంగా ఈ విషయాలు చెప్పాలి. జిహాద్, లవ్ జిహాద్ చేయడానికి పేర్లు మార్చుకుంటారు. అండ్ వాడి మతం ఏదో తెలియనీరు. అండ్ వాడు చాలా పెద్ద సెక్యులర్ లాగా నీ ముందు ఫోజులు వేస్తారు. నీకు కావాల్సిన, నీకు వేరే లెవెల్లో నిన్ను తిప్పడానికి బైకులు ఉంటాయి. అండ్ సినిమాలకి, షికార్లకి తీసుకెళ్తారు. సో సార్, ఒక్క మెసేజ్ మీరు హిందూస్కి ఏమి ఇవ్వాలనుకున్నారు? ఒకే ఒకటమ్మా, హిందువులు తమ ప్రయోజనాల కోసం పనిచేసేటటువంటి వాళ్ళకి, అంటే నేను రెడ్డి, నేను కమ్మ, నేను కాపు, నేను మాల, నేను మాదిగా, నేను ఇంకొకటి కోమటి, ఈ కాకుండా నేను హిందువుని, నా ధర్మం కోసం పనిచేసేటటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడిని బలపరుద్దాం అని ఎప్పుడైతే అనుకుంటాడో. యాక్చువల్గా నేను 2 days బ్యాకే నేను ఢిల్లీ నుంచి వచ్చాను. సో అక్కడ నేను చూసినంత వరకు చెప్తున్నాను కదా, లైక్ ఇప్పుడు మన మోదీ ఒక గొప్ప విషయం ఏంటంటే, లైక్ చాలా వరకు వేరే ఇప్పుడు యుఎస్ కానీ వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. బికాజ్ ఆయన ఒక మంచి లీడర్, మన ఇండియాకి ఇప్పుడున్న మంచి లీడర్. నిజమమ్మా. ఇక్కడ ఇప్పుడు పాకిస్తాన్ అనేది ఒక సోచ్ అంటే ఒక థాట్. అది మనం ఏమనుకుంటున్నాం అంటే పాకిస్తాన్ అనగానే ఒక దేశం అనుకుంటున్నాం, కానీ పాకిస్తాన్ అనేది ఒక ఆలోచన. 700 పాకిస్తాన్లు ఉన్నాయి భారతదేశంలో. విడిపోయిన 2 కాదు, 700 పాకిస్తాన్లు ఉన్నాయి. నీ హైదరాబాద్ లోనే పాకిస్తాన్ ఉంది, నీ తెలంగాణలో చాలా 4-5 పాకిస్తాన్లు ఉన్నాయి. బెంగాల్లో అండ్ రాజస్థాన్లో. పాకిస్తాన్ డౌన్ అంటే అట్లా అనకూడదు అని చెప్పి వ్యతిరేకిస్తూ వచ్చినటువంటి గుంపులు ఉన్నారు. వాళ్ళు ఏమనాలా? కాల్చవతలు పండకుండా గవర్నమెంట్ ఇప్పుడు మీరు వాళ్ళకి తిండి పెట్టి కావలసిన అన్ని సదుపాయాలు ఇచ్చి అన్ని చేస్తా ఉంటే ఈ దేశానికి ద్రోహం చేయడానికి వచ్చేటటువంటి వాళ్ళని ఏమనాలా? అవును. దీంట్లో ఇక్కడ ఇప్పుడు రాహుల్ గాంధీ ఎక్కడ నిలబడి ఎవరితో పొత్తు పెట్టుకొని గెలిచాడు? ఏ పార్టీ అయితే ఈ దేశ విభజనకు మూల కారణమో ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకున్నాడు, ముస్లిం లీగ్ తో. ఇంకా కాంగ్రెస్ నువ్వు ఎట్లా నమ్ముతావు? మతం పార్టీల్లోకి మతం రాకూడదు. నువ్వు పార్టీల్లోకి మతాన్ని తీసుకురాకుండా ఉంటే ఇంకొకళ్ళు కూడా తీసుకురారు. అంటే నువ్వైతే మతం పేరు చెప్పి ఎందుకు? నిన్నటికి నిన్న ఇప్పుడు ఎంతమంది? 28 మంది చనిపోయారు. 28 మందిలో 27 మంది హిందువులు, ఆ ఒక్కడు ముస్లిం. వీళ్ళందరూ ఏం చెప్తారంటే ఆ ముస్లిము ఆ చేతిలో తుపాకీ లాక్కున్నాడు, అందుకని ముస్లింని చంపేశారు అని చెప్తారు. కానీ అసలు విషయం అది కాదు. వాడు షియా, చంపడానికి వచ్చిన వాళ్ళు సున్నీలు. ఇది అసలు కథ. అది రానిరు బయటికి, ఆ విషయం తెలియనిరు బయటికి. ఏమా హిందువుల ప్రాణాలు కదా? రాహుల్ గాంధీ కాశ్మీర్కు పోయి చంపబడ్డటువంటి ముస్లిం ఫ్యామిలీని మాత్రం పరామర్శించి వచ్చాడు. నా ఊరి బిడ్డ చనిపోయాడమ్మాయి. ఈ 28 మందిలో నా ఊరి బిడ్డ కూడా ఉన్నాడు. కొత్తగా పెళ్ళయింది, హనీమూన్కి వెళ్ళారు.
ఎన్ని సహిస్తావు? హైదరాబాద్లో జరగలేదా? లుంబిని పార్క్లో జరగలేదా? అదే మన గోకుల్ చాట్లో జరగలేదా? మళ్ళా ఎంత దొంగలంటే వీళ్ళు. అక్కడెక్కడో ఒక ఇది జరిగితే దానికి ఇది బాంబేలో జరిగింది కదా 21/11 అటాక్ బాంబే మీద. అది RSS వాళ్ళ కుట్ర అని మాట్లాడతారు వీళ్ళు. తాజ్ హోటల్ దానికి ముందు రోజు అక్కడే ఉన్నా నేను. తాజ్ హోటల్ ముందే ఉండే దాని ముందు రోజు. ఆ రోజు రాత్రి ఎక్కి నేను ఇంటికి వచ్చేసరికి, బస్ ఎక్కి ఇంటికి వచ్చాము, ఉదయాన టీవీలో న్యూస్. అది RSS వాళ్ళ కుట్ర, భగవా ఆతంకవాద్. సార్ ఇప్పుడు ఇప్పుడు మనం అనుకున్న ఇప్పుడు కోల్కతా కానీ ముంబై కానీ కేరళలో ఈ 3 స్టేట్స్లో కూడా ఈ ముస్లిమ్స్ కొంచెం ఎక్కువగా రెచ్చిపోతున్నారు. అండ్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అంటే అక్కడ ఉండే గవర్నమెంట్ అడ్డ చూసుకొని, ఇప్పుడు నీకు బెంగాల్ తీసుకుంటే ముర్షిదాబాద్ అండ్ సందేశ్ ఖలీ, అంతకు ముందు జరిగింది కదా సందేశ్ ఖలీలో ఎంత భయంకరమైన అరాచకం జరిగిందో తెలుసా? ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళకి విషయాలు అర్థం కావట్లేదు. వీళ్ళ కొంపల్లో జరిగితే అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి ఆ సెగ. ఆడబిడ్డల్ని పార్టీ ఆఫీసుకు పిలిపించేవాళ్ళు ఇక్కడ సందేశ్ ఖలీలో. పిలిపించి ఇక వాళ్ళని వాడుకునేవాళ్ళు. బయటకు వచ్చి చెప్పుకోలేరు. చెప్పుకుంటే సంసారాలు పోతాయి, చెప్పకుంటే వీళ్ళ అరాచకాలు. ఇంకా ఒక ఆడది పరిపాలిస్తుంది, సిగ్గులేదు దానికి. అవును, ఆడది కాదది. చాలా మంది ఆడబిడ్డల మానాలు ప్రాణాలు పోతూ ఉంటే ఓట్లు వేసేటప్పుడు అక్కడ ఎన్ని రకాల బాంబ్ బ్లాస్టులు జరుగుతాయో తెలుసా? వీళ్ళందరూ దీనికి అండ ఎవరయ్యా అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి రోహింగ్యా ముస్లింలు. ఎంతమంది ముర్షిదాబాద్ తమ ఇప్పుడు అమ్మాయి మీదే ఊరు? హైదరాబాద్. నీ ఇంటి చుట్టుపక్కలంతా ముస్లింలు ఉన్నారు అనుకో, నీ ఇంటి మీదకి వచ్చారు, ఏం చేస్తావు? హైదరాబాద్ వదిలేసి వెళ్ళిపోతావు. అవునా కదా? ఇప్పుడు అదే జరిగింది ముర్షిదాబాద్లో. వాళ్ళ సంఖ్య ఎక్కువ, హిందువుల సంఖ్య తక్కువ. హిందువులు అక్కడి నుంచి వేరే ఊళ్ళకి వెళ్ళిపోయారు. అక్కడే కాదు, యూపీలో చాలా చోట్ల అదే పని జరిగింది. యోగి వచ్చిన తర్వాత మళ్ళా కొంచెం అది సర్దుకుంటూ ఉంది. ఇప్పుడు చాలా వరకు ఈ వెస్ట్ బెంగాల్లో అవుతున్న ఈ ముస్లిమ్స్ న్యూసెన్స్ కూడా అందరూ అదే అంటున్నారు. ఈ మమతా బెనర్జీని కంప్లీట్ గా సీట్ నుంచి రిమూవ్ చేసి యోగి లాంటి వాళ్ళు వస్తేనే ఆ స్టేట్ కొంచెం బాగుపడుతుంది అని కూడా చాలా మంది స్పందిస్తున్నారు. అవునమ్మా, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి హిందువులకు తలకాయ ఉండాలా, బుద్ధి ఉండాలా. అవును, కమ్యూనిస్టులని కాంగ్రెస్లని వాళ్ళు వెనకబోయారుగా, ఇప్పుడు చెప్పు దెబ్బలు తింటున్నారు. ఇప్పటికైనా బుద్ధి వస్తుందో లేదో అక్కడ ఉన్న హిందువులకి. వాళ్ళకే కాదు, ఇక్కడ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి హిందువులకు కూడా ఇది పెద్ద హెచ్చరిక. కరెక్ట్ సార్. ఇది ఇక్కడ కూడా మనకి పట్టిన దరిద్రము గవర్నమెంటే. అది ప్రజలు ఎప్పుడైతే అర్థం చేసుకొని తమ హక్కుల కోసం తాము పోరాడడానికి సిద్ధపడతాడో హిందువు, అప్పుడు ఖచ్చితంగా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుద్ది. నాకెందుకులే చాలా వరకు అనుకుంటుంది అదే సార్. ఇప్పుడు మీరు అంటున్నారు కదా యూనిటీగా వస్తారు అనేసి. ఓకే, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అయింది కొంచెం, బట్ మీరు నమ్ముతారో నమ్మరో, హిందూసే చాలా వరకు మనకు ఎందుకు అని వదిలేసే వాళ్ళే 99% అదే సెక్యులర్ అనేటటువంటి విషయాన్ని చూపించి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నాకు నచ్చలేదు, నేను నా వాయిస్ రైజ్ చేస్తున్నాను, నేను కూడా వెళ్ళి ప్రొటెస్ట్ చేస్తున్నాను. నా దగ్గరికి వచ్చి నీకెందుకు, గవర్నమెంట్ ఉన్నారు, వేరెవరో ఒకరు యాక్షన్ తీసుకుంటారు కానీ నువ్వెందుకు వెళ్తున్నావు? నీ కొంప మీద నీ గొంతు మీద కత్తి పెడితే అప్పుడు నీకెందుకు? ఎగ్జాక్ట్లీ ఇదే సార్ జరుగుతుంది. కత్తి పెట్టరు అనేటటువంటి ఇదేమన్నా ఉందా? అవును, ఇక్కడ రజాకార్ల మూవ్మెంట్ జరగలా? అదే ఆడబిడ్డల్ని నడి రోడ్లో బట్టలిప్పి ఆడించలా?
మన మెయిన్గా సార్ నేను ఇంకొకటి కూడా మీతో చెప్పాలనుకుంటున్నాను. నేను డెఫినెట్గా ఐ బ్లేమ్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ సార్ మెయిన్గా. ఎందుకు అంటే లైక్ మోస్ట్లీ ఇప్పుడు మీరు చూస్తే స్కూల్లో మీరు ఎడ్యుకేషన్ సిస్టంలో చూస్తే మన ఇండియన్ హిస్టరీ చాలా వరకు కూడా ఇక్కడ లేదు. కాదమ్మా, నీకు హిస్టరీయే కాదు, హిందువుకి తన ధర్మాన్ని బోధించుకునే అధికారం మనకు రాజ్యాంగం ఇవ్వలేదు. నేను కాంగ్రెస్ చేసినటువంటి కుట్రల్లో ఇది కూడా ఒకటి. హిందువుకి అధికారం లేదు. ఇది ఇప్పుడు నీ స్కూల్లో భగవద్గీతను బోధిస్తాను అని చెప్పడానికిలే, లేదా నీకు రామాయణ మహాభారతాలను చెప్తామంటే కుదరదు. ఎందుకనంటే నీ ధర్మం నీకు తెలియకూడదు. మన 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 ఎడ్యుకేషన్ సిస్టమ్ని మొదటి నుంచి ఇప్పటిదాకా ఇది చేసినటువంటి వాళ్ళల్లో స్టార్టింగ్ నుంచి 5 ముస్లిం మంత్రులు, 5 కాబట్టి బాబర్ గొప్పవాడు, అక్బర్ గొప్పవాడు, అక్బర్ ద గ్రేట్, అండ్ వారు టిప్పు సుల్తాన్ ఇంకా గొప్పవాడు. అంతా వాళ్ళ గురించే. ప్లస్ మనము తీసేస్తే మళ్ళా ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టులు, ఇక్కడ ఉన్నటువంటి సెక్యులర్లు తెగ బాధపడిపోతారు. అవును, నీ గురించి నీకు తెలియకూడదు. నువ్వు ఎప్పటి వరకైతే స్పృహలో లేకుండా నిద్రపోతూ ఉంటావో అప్పటి వరకు వీళ్ళ ఆటలు సాగుతూనే ఉంటాయి. ఇప్పటికైనా మోడీ గారు మంచి స్టెప్స్ తీసుకుంటున్నారు, ఆయనకు అండగా నిలబడదాం. ఎస్, కొంత నష్టం జరగని ప్రతిసారి జరిగే నష్టం కంటే, ప్రతిరోజు జరిగే నష్టం కంటే జరిగే నష్టం ఏదో ఒకసారి జరుగుద్ది. బట్ మీరు అన్నట్టు ఇప్పుడు మోడీ గారు మంచి స్టెప్స్ తీసుకుంటున్నారు. బట్ ఏంటంటే ఆయన ఒక్క స్టెప్ కాదు సార్, ప్రతి హిందూ బాధ్యత ఇక్కడ. ఈసారి ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఆలోచించుకోవాలమ్మా. అది ఇది ఇప్పుడు ఆయన హిందువులు ఇంతమంది చనిపోయారు అని తీసుకుంటున్నటువంటి ఒక తన దేశ పౌరులు, ఈ జాతికి సంబంధించినటువంటి వాళ్ళని కిరాతకంగా చంపారు కాబట్టి చేస్తున్నాడు అనేది ఇక్కడ ఉన్నటువంటి హిందువు గ్రహించగలిగితే, కానీ ఉండదుగా ఇక్కడ సెక్యులర్లు కదా, అంత సెక్యులర్స్ తయారయ్యారు సార్. ఇంకొకటి నిజం చెప్పాలంటే ఇప్పుడున్న జనరేషన్ జెన్జీ కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన సనాతన ధర్మం గురించి కానీ అసలు హిందూస్ గురించి వాళ్ళకి అసలు జీరో నాలెడ్జ్ సార్. పేరెంట్స్ కూడా వాళ్ళకి ఏమీ ప్రాపర్ నాలెడ్జ్ ఇవ్వట్లేదు. అట్లాంటిది సెక్యులర్స్ తయారవ్వడంలో ఇప్పుడు పెద్ద ఆశ్చర్యపడాల్సిన విషయం. ప్రతి తల్లిదండ్రి ఆడపిల్లలుంటే ఆడపిల్లలకి వీళ్ళ యొక్క విషయాలు చెప్పాలా, విడమర్చి చెప్పాలా. లేకపోతే లవ్ జిహాదుల్లో వాళ్ళు సూట్ కేసుల్లోనో లేకపోతే ఈ ఫ్రిడ్జుల్లోనో ఖతమైపోతారు, లేకపోతే సెక్స్ స్లేవ్స్గా వేరే దేశాలకు పంపించబడతారు. ప్రతి హిందువు వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డ ఉంటే ఆడబిడ్డకు ఖచ్చితంగా ఈ విషయాలు చెప్పాలి. లవ్ జిహాద్ చేయడానికి పేర్లు మార్చుకుంటారు, అండ్ వాడి మతం ఏదో తెలియనీరు, అండ్ వాడు చాలా పెద్ద సెక్యులర్ లాగా నీ ముందు ఫోజులు వేస్తారు. నీకు కావాల్సిన నీకు వేరే లెవెల్లో నిన్ను తిప్పడానికి బైకులు ఉంటాయి, అండ్ సినిమాలకి షికార్లకి తీసుకెళ్తారు, అన్నీ చేస్తారు. చివరికి నిన్ను ఫ్రిడ్జ్లోనో లేకపోతే సూట్ కేసులోనో డ్రమ్ములలోనో ఇదే జరుగుతుంది. అవును, కరెక్ట్. అండ్ ఇంకొక విషయం మీకు చెప్పాలి. నేను చెప్పాను కదా 2 days బ్యాక్ నేను ఢిల్లీకి, మన దగ్గర ఎంత మైండ్ సెట్ ఎంత దరిద్రంగా తయారైపోయిందంటే, ఈ పెహల్గాంలో ఏదైతే అటాక్ జరిగిందో హిందూస్ మీద జరిగింది. సో టూరిస్ట్ మీద కాదు, నేను కరెక్ట్ చేసుకుంటున్నాను, హిందూస్ మీద జరిగింది. అండ్ ఈ ఇన్సిడెంట్ అయ్యాక నేను కొంచెం వేరే వర్క్ మీద వెళ్ళాల్సి వచ్చింది సార్. అక్కడికి వెళ్తుంటే చాలా వరకు బొట్టు తీసేసేళ్ళు నువ్వు అనేసి నేను అన్నాను, నేను ఎందుకు బొట్టు తీయాలి, నేను హిందూ ఫ్యామిలీలో పుట్టాను, నేను మోడర్న్ డ్రెస్సెస్ వేసుకుంటానేమో కానీ నేను నా బొట్టును మాత్రం తీయను అని చెప్పాను. నేను అక్కడ ఢిల్లీకి వెళ్ళాక అక్కడ లైక్ జనరల్గా మనం అడుగుతాం కదా ఎలా ఉంది సిచ్యువేషన్ అని అంటే, హిందువులు ధైర్యంగా తిరగండి,
మనకి మోడీ ఉన్నాడు ఇక్కడ అనేసి వాళ్ళంత ధైర్యం చెప్తున్నారు. బట్ వేరే స్టేట్స్లో అంటే మన వాళ్ళే మనకి కొంచెం ధైర్యం లేకుండా చేస్తున్నారు సార్ మెయిన్గా. నేను అదే అన్నా నేను ఒకటి ఇప్పుడు నాకు ఒక పెద్ద ఆయన ఉండేవాడు, ఆయన నాకు చెప్పేవాడు అనమాట. అంటే పెద్ద ఆయన చనిపోయారు. అరే నువ్వు మెత్తగా ఉంటే వాళ్ళు కొడతారా, కానీ నువ్వు కొడితే వాళ్ళు కొట్టించుకుంటారా, కాబట్టి ఎట్లా ఉండాలి అనేది నువ్వే నిర్ణయించుకోరా అనేవాడు. అంతే, నేను అదే అన్నాను సార్. ఎవరైనా వచ్చి నన్ను నిజంగా అట్లా క్వశ్చన్ చేస్తే నేను తిరిగి వాళ్ళకి సమాధానం ఇవ్వడానికి నాకు ధైర్యం ఉంది. సో నేను మాత్రం బొట్టు తీయను అనేసే చెప్పాను. ఎందుకంటే నేను సరే ఇప్పుడు నాకు నేను స్టాండ్ తీసుకోగలిగాను బికాజ్ నాకు మన సనాతన ధర్మం గురించి కానీ లైక్ మన హిందూ కల్చర్ కానీ నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను సార్. సో ఇలానే లైక్ అందరూ ఒకటే అనే అందరూ ఒకటే అవుతారమ్మా, అందరూ ఒకటే అవుతారు. ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు అందరూ ఒకటే అని, కానీ అవతల వాడు కూడా అందరూ ఒకటే అని అనుకోవాలిగా. వాడు అనుకోడే. అదే కదా. ఇప్పుడు నా దేవుడే దేవుడు, నా దేవుడిని నమ్మని వాడిని చంపేయి, ఇది కదా సిద్ధాంతం వాళ్ళది. ఇప్పుడు వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారమ్మా, చాలా క్లియర్గా ఉన్నారు. ఏది జిహాద్ చేయాలా, అండ్ అంటే జిహాద్ అంటే మత యుద్ధం, మతం పేరు మీద యుద్ధాలు చేయాలా, అండ్ గజ్వాయే హింద్ అంటారు. గజ్వాయే హింద్ అంటే ఈ హిందూ దేశాన్ని ఇస్లాం దేశంగా మార్చాల, ఇది వాళ్ళ అజెండా. దానికి వాళ్ళు క్లియర్ ఉన్నారు. నీ బుద్ధి ఎక్కడ పోయింది? రే వాళ్ళు ఇంత క్లియర్గా ఉన్నారు, నువ్వెక్కడున్నావు? నీ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి నువ్వేం చేస్తున్నావు? మనం ఆలోచించుకోవాలి కదమ్మా. ఆలోచించాలి సార్, డెఫినెట్లీ. కాబట్టి ఇది సమయం, హిందువులు ఏకమై మోడీని గట్టిపరచాల్సినటువంటి సమయం ఇది. అండ్ ఏకతాటి మీద నిలబడి ఇటువంటి సంఘటనలను ఖండించాల్సినటువంటి సమయం ఇది. కాశ్మీర్లో మళ్ళీ పెట్టమను. మోడీ గారికి నేను రిక్వెస్ట్ చేసేటటువంటి విషయం ఏంటంటే కాశ్మీర్లో మళ్ళా 356 ఆర్టికల్ని స్టార్ట్ ఇచ్చేయండి. సో సార్ ఫైనల్గా మీకు ఒక క్వశ్చన్. సో ఇప్పుడు ఏదైతే పెహల్గాంలో జరిగిందో ఫ్యూచర్లో కూడా జరగదని గ్యారంటీ అయితే మనకి లేదు. ఎందుకంటే కాశ్మీర్ అన్నది ఆల్వేస్ అటాక్స్ జరుగుతూనే ఉంటాయి మనం చూస్తున్నట్టయితే. లేదమ్మా ఇప్పుడు మనకు 3 యుద్ధాలు జరిగినాయి ఇది పాకిస్తాన్తో. 3 యుద్ధాల్లో మనము ఏమి సాధించుకున్నాం? వాళ్ళని ఓడించాం, కానీ మనం సంపాదించుకోవాలా. ఇందిరాగాంధీ టైంలో అదే బంగ్లాదేశ్ ఇది జరిగినప్పుడు మనకు పాకిస్తాన్ సైనికులు 98,000 మంది సైనికులు దొరికారు. 98,000 మంది సైనికులు దొరికారు, సరెండర్ అయిపోయారు. వాళ్ళకి 5 నెలలు మనం బిర్యానీ పెట్టి పంపించాం, వెనక్కు పంపించాం. లాల్ బహదూర్ శాస్త్రి టైంలో మన వాళ్ళు కరాచీ దాకా వెళ్ళారు, చాలా ల్యాండ్ని ఆక్యుపై చేశారు. మళ్ళీ తాష్కెంట్ సమావేశాలకు వచ్చేసరికి వాళ్ళ ల్యాండ్ని వాళ్ళకి ఇచ్చి మనం గమ్ముగా వచ్చాం. ఈ 2 సమయాల్లో పిఓకే మాది మాకు ఇవ్వండి అని చెప్పి మనం అడగలా, కానీ ఈసారి జరుగుద్ది అది. ఇప్పుడు ఉండేది చాలా గొప్పగా చెప్పుకునేటటువంటి అధినేతల్లో మోడీ ఒకడు. కాబట్టి ఇప్పుడు పిఓకేని మళ్ళా తీసుకోవడం జరుగుద్ది. పాకిస్తాన్ని మోడీ గారు ఆయన ఉపన్యాసంలోనే చెప్పారు, వాళ్ళు జీవితంలో ఊహించలేని దెబ్బ నేను కొడతాను అని. కాబట్టి దానికి కావలసినటువంటి అన్ని సన్నాహాలు జరుగుతున్నాయి. అనేక మీటింగ్లు పెట్టుకుంటున్నారు, కావాలా. ఇప్పుడు నిన్న నిర్మలా సీతారామన్ తోటి వీళ్ళందరితోటి మీటింగ్ జరిగింది. ఎస్, ఇప్పుడు ఇట్లా యుద్ధం జరగడం అంటూ జరిగితే మొదలైతే
కొంత ఆర్థికమైనటువంటి నష్టం కూడా జరుగుతుంది. అవును. దాన్ని ఎట్లా కాంపన్సేట్ చేయాలా? సో ఇవన్నీ ఉన్నాయి. కానీ ఖచ్చితంగా యుద్ధం జరుగుతుంది. అవును. లేకపోతే ఇప్పుడు సముద్రంలోకి మన ఫ్లీట్స్ వెళ్ళి అవును. అండ్ మన ఫైటర్ జెట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. అవును. అండ్ కాల్బలం రెడీగా ఉంది. సో 3 విభాగాలు, ఏది జల విభాగం, ఆకాశ విభాగం, భూ విభాగం, ఈ 3 విభాగాలు ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయి. అండ్ నిన్న జరిగినటువంటి మీటింగ్లో వాళ్ళకి సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఓకే. సో త్వరలో పాకిస్తాన్ అనేది లేకుండా పోద్ది, మ్యాప్లోనే ఉండదు అంటారు. ఉండదు. ఇప్పుడు అటువైపు నుంచి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు దంతున్నారు, అవును. ఇటువైపు నుంచి బెలూచిస్తాన్ వాళ్ళు దంతున్నారు, అండ్ పంజాబ్ వాళ్ళు, సింధు వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు లోపల. ఇప్పుడు నిన్నటికి నిన్న మొత్తం అక్కడ ఉండేటటువంటి అధికారులు, రాజకీయ నాయకులు, మన ఇండస్ట్రియలిస్టులు, వీళ్ళందరూ ఫ్యామిలీని విదేశాలకు పంపించేశారు. ఒక 5 రోజుల నుంచి వాడు పాకిస్తాన్ సైన్యాధిపతి ఆసిఫ్ మునీర్ వాడు కనిపించడం వల్ల వాడు ఎక్కడో బంకర్లో పోయి దాంకొని ఉన్నాడు. ఈడు షబాజ్ షరీఫ్ ఏం చేయాలో తోచక తలబట్టుకొని కూర్చొని ఉన్నాడు. చోటమోట నాయకులంతా గోసీలు ఎగ్గట్టి మా దగ్గర బాంబులు ఉన్నాయి, అవి వాళ్ళ దేశంలోనే పేలుతాయి. అది అంత టెక్నాలజీ వాళ్ళకి. ఇప్పుడు మొదలైంది బహుశా స్టార్ట్ అంటే పూర్తి స్టేజ్లో ఈ 3-4 రోజుల్లో మొదలు కావచ్చని అనుకుంటున్నాం. ఓకే. సో సార్, ఒక్క మెసేజ్ మీరు హిందూస్కి ఏమి ఇవ్వాలనుకున్నారు? ఒకే ఒకటమ్మా, హిందువులు తమ ప్రయోజనాల కోసం పనిచేసేటటువంటి వాళ్ళకి, అంటే నేను రెడ్డి, నేను కమ్మ, నేను కాపు, నేను మాల, నేను మాదిగా, నేను ఇంకొకటి కోమటి, ఈ కాకుండా నేను హిందువుని, నా ధర్మం కోసం పనిచేసేటటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాణ్ణి బలపరుద్దాం అని ఎప్పుడైతే అనుకుంటాడో, అనుకోవలసిన సమయం వచ్చింది. ఇప్పుడు అక్కడ చచ్చిన 28 మందిలో భాష చూసారా, కులం చూసారా, హిందువా కాదా అని చూసింది. అండ్ నీ ప్రాంతం చూసారా, వాళ్ళు ఏం చూశారు, నువ్వు హిందువా కాదా, కాబట్టి నువ్వు రెడ్డివా, నువ్వు కమ్మవా, నువ్వు కాపువా, లేకపోతే ఇంకొకటివా అని చూడరు, నువ్వు హిందువా కాదా. హిందువులు ఆలోచించ